ఒకరోజు లంచ్ టైంలో మియా ఇంట్లో తన భోజనం మర్చిపోయింది. తన సహవిద్యార్థులు తమ భోజనాన్ని తినడం చూసి ఆమెకు బాధగా మరియు ఆకలిగా అనిపించింది. ఆమె స్నేహితురాలు ఆలివ్ మియా నిశ్శబ్దంగా కూర్చోవడం గమనించింది. ఎందుకు అలా ఉన్నావ్ అని అడిగింది ఆలివ్. నేను ఇంట్లో భోజనం మర్చిపోయాను అని మియా బదులిచ్చింది. ఆలివ్ ఒక్క క్షణం ఆలోచించి ఆమె తన లంచ్ బాక్స్ ని తెరిచి తన శాండ్విచ్ ని సగానికి విరిచి ఒక భాగాన్ని మియాకి ఇచ్చింది. మియా ఆశ్చర్యపోయింది. ఆలివ్ ఇలా అంది, బైబిల్ ఇలా చెబుతోంది, పుచ్చుకోవడం కంటే ఇవ్వడం చాలా ఆశీర్వాదం. మియా, నీతో కలిసి లంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. మియా నవ్వుతూ శాండ్విచ్ తీసుకుంది. చాలా థాంక్స్, నువ్వు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ వే. నిజమైన స్నేహమంటే ఒకరినొకరు పంచుకోవడం మరియు శ్రద్ధ వహించడం అని మియా తెలుసుకుంది. ఈ కథలో నీతి ఏంటి అంటే పుచ్చుకోవడం కంటే ఇవ్వడం చాలా ఆశీర్వాదం.